స్త్రీలు అఖండమైన తెలివితేటలు కలిగిన వారు. నేను ఎవరిని కాకాపడ్డం కోసం నేను చెప్పట్లా. నాకు రాజకీయ నాయకుడు కాదు, ఆడవాళ్ళ ఓట్లు మగవాళ్ళ ఓట్లు నాకేం అక్కల అని శాస్త్రం చెప్పిన మాట. సమస్య వస్తే ముందు మీరు మీ భార్యతో మాట్లాడండి. ముఖ్యంగా పెళ్ళైన మొగాడు తల్లిదండ్రులకు ఫోన్ చేయొద్దు, భార్యతోనే మాట్లాడాలి. ఉద్యోగం మారాలన్నా, ప్రమోషన్ ప్రయత్నం చేయాలి, లేదా ఉన్న ఉద్యోగం వదిలేయాలన్నా ముందు ఆలోచించవలసింది భార్యతో, తల్లితో కాదు, తండ్రితో కాదు. ఇక్కడ తల్లి తండ్రి ఆ విషయంలో సహకరించాలి. ఫోన్ చేస్తే ఒరే నువ్వు మీ ఆవిడ మాట్లాడుకోండమ్మా, మాకు ఎందుకమ్మా ఈ వయసులో ఇవన్నీ, మీరు మాట్లాడుకొని మీరు నిర్ణయించుకుంటారా. అంతగా వాళ్ళిద్దరూ కలిసి లేదు అత్తయ్య మాకేం తెలియలేదు మీరు చెప్పండి అంటే మనం చెప్పాలి, చెప్పకూడదు. లేకపోతే వాడిని స్వతంత్రంగా ఆలోచించనివ్వాలి. తల్లులకు తండ్రులకు నమస్కారం పెట్టుకోవచ్చు. కానీ తల్లి మనస్తత్వం తండ్రి మనస్తత్వం ఎలా, మా వాడికి ఏమిటో 40 ఏళ్ళు వచ్చినా కూడా నన్ను అడగకుండా ఏ పని చేయాలంటే దద్దమ్మ అని అర్థమమ్మ, అలా చెప్పడానికి సిగ్గుపడాలి. అది గర్వంగా చెప్పుకునే విషయం కాదు. గీత దాటాలి. 40 ఏళ్ళు వచ్చే వాడి గీత వాడు గీసుకోవాలి. ఇంకా మన గీతలు ఏమిటంటే ఇక్కడ మనకి యమధర్మరాజు గీశాడు గీత, వీఆర్ 82. ఈ గీత వాడికి ఇంకా పెత్తనం కావాలి. దీని పెత్తనం అనరు, మమక లేదండి, అది పెత్తనం. వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకోనివ్వాలి, వేలెట్టద్దు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. ఈ తల్లి ఎంత తెలివైందో ఆ భార్య ఎంత తెలివైంది. స్త్రియో హినామ కల్వేత నిసర్గాదేవ పండితా. శూద్రకుడు మృచ్ఛకటిక నాటకంలో చెబుతాడు అద్భుతమైన వాడు. స్త్రియో హినామ కల్వేత నిసర్గాదేవ పండితా పురుషానాం తు పాండిత్యం శాస్త్రైరైవోపదిశ్యతే. మగవాళ్ళ పాండిత్యం అంతా పుస్తకాలు చదవడం వల్ల వచ్చిందిట, లేకపోతే లేదుట. స్త్రీలు ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా సహజంగానే గొప్ప తెలివితేటలు ఉన్నవాడని శాస్త్రం చెప్పిందమ్మా. పుస్తకాలు చదవక్కర్లేదు. పూర్వం పెద్దగా చదివిన వాళ్ళు ఎవరు లేరు, కానీ బ్రహ్మాండమైన తెలివితేటలు బాబు. ఇద్దరు వచ్చారు అనగానే బంగాళదుంపలు 2 ఉంటాయి, కానీ చేసింది బంగాళదుంపల వేపుడే. అందులో మొత్తం 30 ఉల్లిపాయలే. ఆటు 2 బంగాళదుంపలు ఉన్నాయి, 4 గెస్టులు వచ్చారు, సర్దిసేవాళ్ళు ఉల్లిపాయలు వేసేవారు. ఉల్లిపాయలు ఎన్ని వేసినా అది బంగాళదుంపలు వేపుడే, ఉల్లిపాయ వేపుడు ఉండదు. ఇది తెలివి. ఈ తెలివి మొగాడికి ఉండదు. తెచ్చుకోమని చెప్పాను కదా అని ఎదవ కేకలేస్తాడు ఇక్కడ. ఇప్పుడు ఒక మాట చెప్పకుండా సర్లేండి మీరు ఏదో పిలిచారు బాగుండదు ఏమన్నా అనుకుంటారు, ఉండమనండి 10 నిమిషాలు ఉండమనండి, మీరు ఏదో కాస్త బజ్జాలు పడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, నేను చేస్తాను కదా అని భర్త పరువు కాపాడటం కోసం లోపలికి వెళ్ళి అందులో టమోటాలు కలిపిందో ఉల్లిపాయలు కలిపిందో ఏదో కలిపిందండి. మొత్తం మీద బంగాళదుంపలు వేపుడు రెడీ. అందులో 2-3 బంగాళదుంపల ముక్కల పైన కనపడినా సరే అది బంగాళదుంపల వేపుడే, కానీ దాన్ని ఉల్లిపాయలు వేపుడు అనడానికి శాస్త్రం అంగీకరించదు. ఉన్నవన్నీ ఉల్లిపాయలే. అది స్త్రీల తెలివి. మీరేం సరిపోతారో. అన్నం తక్కువైతే ఏం చేయాలో, ఎక్కువైతే ఏం చేయాలో, మిగిలితే ఏం చేయాలో స్త్రీలకు తెలిసినట్టుగా పురుషులకు తెలియదండి. అన్నం మిగిలితే ఎప్పుడు పారేయడం నేను చూడాలి. పులిహోర చేసేవారు, పులిహోర ఎప్పుడు మరనాడే. ఎప్పుడు ఏం మిగిలిన అలా చేసేవారండి. ఇంకా అన్నం మిగిలితే తరవాణి, అద్భుతమైన విషయం, వేసవకాలంలో చల్లగా తరవాణి తయారు చేసేవారు, తరవాణిలో అన్నం వేసేవారు. అంతంత తెలివితేటలు ఉన్న స్త్రీలను మనం లోకువు గట్టి మాట్లాడడం లేదు. ఇప్పటికీ చాలామంది మగవాళ్ళకి డామినేషన్, పెత్తనం ఎలా ఉంటుంది అంటే పైకి చెప్పడం నేనేదో గౌరవిస్తాను అంటాడు, కానీ లోపల లేదు. అది ఆడాళ్ళు పనికి మాలిన వాళ్ళనే అభిప్రాయం చాలామందికి ఉంది. ఆ అభిప్రాయం ముందు మార్చుకోవాలి.